ద్వారకా తిరుమల మండలం దోరసనపాడు గ్రామంలోని శ్రీ శివశక్తి ట్రస్ట్ ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. కారం బాబా ప్రసిద్ధి చెందిన శ్రీ శివస్వామికి భక్తులు సుమారు 60 కిలోల కారంతో విశేష కారాభిషేకం నిర్వహించారు. శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి మాతకు కారం అత్యంత ప్రీతికరమైన సమర్పణగా భావిస్తూ ఈ విశిష్ట కారాభిషేకాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు, దీపారాధనలు, భజనలు, గురు పూజలతో ఆశ్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అత్యంత భక్తి పారవశ్యంతో స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించిన శ్రీ శివస్వామి గురువు మహిమను వివరిస్తూ గురుకృప ఉంటే సమస్త దోషాలు తొలగి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రత్యంగిరి మాత కృపా కటాక్షంతో ఈ కారాభిషేకంలో పాల్గొన్న భక్తులకు ఇహపర సుఖాలు, అష్టైశ్వర్యాలు, సకల శుభాలు సిద్ధిస్తాయని తెలిపారు. కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బ్రహ్మ గురు విష్ణుర్ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మ దోషాన్ని పొందితే విష్ణువు యొక్క అనుగ్రహం చేత మనం అంతా విశేషంగా అనుగ్రహం పొందుతామంట. విష్ణు దోషాన్ని పొందితే శివుని ఆరాధిస్తే శివుని యొక్క అనుగ్రహం చేత అంతా శుభం జరుగుతుంది. అదే శివ దోషం పొందినప్పటికీ కూడా ఆ యొక్క గురువు ఎవరైతే మనం నిత్యము ఆరాధిస్తామో ఆ గురువు యొక్క అనుగ్రహం చేత మనకంతా శుభం జరుగుతుంది. అటువంటి పర్వదినమైనటువంటి ఈ రోజున మనకి దొరసానిపాడు ద్వారకా తిరుమల ఇక్కడ ప్రత్యంగిరి వృద్ధాశ్రమం ఎందున విశేషమైనటువంటి ప్రత్యంగిరి దేవత ఉపాసకులైనటువంటి శివస్వామి వారి ఆధ్వర్యంలో 60 కిలోలతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి కారాభిషేకాన్ని ఈ రోజున మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఆ యొక్క క్రతువులో ఎవరైతే పాల్గొంటారో ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారో ఇహపర సుఖాలే కాకుండా అష్టైశ్వర్యాలు పొంది చివరికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతామని చెప్పి ఈ విధంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కొల్లాపూర్ తాలూకు అండి, పెద్దకొత్తపల్లి మండలం, గ్రామం పెద్దకొత్తపల్లి. అక్కడి నుండి ఇక్కడ ఆంధ్రకు ద్వారకా తిరుమల దొరసానిపాడి దగ్గరికి కారాభిషేకానికి రావడం జరుగుతుంది. ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది రావట్టే. నాకు మంచిగా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కారాభిషేకానికి ప్రతి సంవత్సరం వస్తున్నానండి. మా పిల్లలు వస్తారు, మేము వస్తాం, అందరం వచ్చిపోతుంటాం ప్రతి సంవత్సరం అండి ఇక్కడికి. ఈరోజు ఇక్కడ స్వామివారికి కారాభిషేకం జరగడం జరిగిందండి. మామూలు జనరల్గా మనం కారం కొంచెం దూరంలోనే కారాన్ని మనం ఆ వాసన పీల్చాలంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది 60 కేజీల కారంని స్వామివారు అభిషేకంగా తీసుకుంటున్నారు అంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం స్వామివారికి ఉండబట్టే అది జరుగుతుందండి. మాకు కూడా స్వామివారి మీద అమ్మవారి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండి మేము కూడా ఈరోజు స్వామివారికి కారాభిషేకం చేయడానికి చాలా దూరం నుంచి వచ్చామండి. హరి ఓం గురు జీవనం.